ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీస్కోర్ అని చెప్పేసి కూడా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఎలా చూస్తారు ఈ పద్ధతి? ధర్నాలు నిర్వహిస్తున్నారు అనేది కరెక్ట్గా. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే ప్రస్తుతానికి బడ్జెట్ ఉందా లేదా అని దాన్ని బట్టి బడ్జెట్ని బట్టి ముందుకు పనులు సాగుతున్నాయండి. ఇప్పుడు పిల్లలకు కూడా న్యాయం జరుగుద్ది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఎక్కువ 1 year అవుతుంది కదా. 1 yearలో చేసిన గత ప్రభుత్వంలో అప్పులు జరిగినాయన్నీ సమకూర్చుకోవాలి కదా. ఈ సమకూర్చుకున్న తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఈ పిల్లలకి న్యాయం జరుగుద్ది. వీళ్ళు ధర్నా చేసినా కూడా వీళ్ళు పిల్లల కోసమే ధర్నా చేస్తున్నారు. ఇంకో మించింది ఏం లేదు. ఈ ధర్నా చేయడం వల్ల కూడా టీడీపీకి ఏం లాస్ ఏమి ఉండదు, వైసీపీకే కత్తి లాస్గా ఉండిద్ది. ఏంటంటే మొన్న తల్లికి వందనం వేశాడు. వాళ్ళు ఉన్న బడ్జెట్లోనే ప్రజలకి మంచి చేద్దామని కోరుకుంటున్నారు. అది వైసీపీ నేతలు కూడా గమనించి ఈ ధర్నాలో కూడా కొనసాగాలి. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా పోతుంది, ఈ ప్రభుత్వంలో బడ్జెట్ ఎంత వస్తుంది, రాబడి ఎంత వస్తుంది గవర్నమెంట్కి, దాన్ని బట్టి ఫాలో అవుతున్నారని వాళ్ళు కూడా అర్థం చేసుకుని మంచిగా ధర్నాలో కూడా మంచి మాటలు గత ప్రభుత్వంలో జరిగిన గురించి గతం వదిలేసి ఈ ప్రభుత్వంలో కూడా మంచి జరిగిద్ది అని మంచి చేయండి అని వీళ్ళ మీద కత్తి సపోర్ట్గా ఇచ్చేయాలి. ఇప్పుడు గత ప్రభుత్వంలో సపోర్టు వాళ్ళు ఇవ్వపోయినా కూడా ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వంలో వీళ్ళు సపోర్ట్ ఇవ్వాలి. సపోర్ట్ ఇచ్చి ఈ ధర్నా చేయడం వల్ల ఒకటి మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఏంటంటే వీళ్ళు మంచి పనులు కూడా చెప్పాలి ధర్నాలో. ఈ ప్రభుత్వంలో ఈ ధర్నాలో ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయలేదు, ఈ పనులు కూడా మీరు చేపియండి. రోడ్లు బాగుపడ్డాయి. ఇంకోటి ఏంటంటే తల్లికి వందనం వేశాడు, వికలాంగులు పింఛన్లు ఇస్తున్నాడు. ఈ ధర్నాలో వాళ్ళు కూడా కొద్దిగా రేషన్ బళ్ళు గురించి వాళ్ళు ఖండించాల్సిన పని ఉంది. ఇంకోటి ఏంటి మంచి మాటలు చెప్పాలి, వాళ్ళు చేయాల్సిన పనులు కూడా చెప్పాలి. ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్ ఆఫీస్లో వద్ద వినతిపత్రం అందజేస్తాము, విద్యార్థులకు అన్యాయం జరిగిందని వైసీపీ అంటున్నమాట, నిజమేనంటారా? కలెక్టరేట్లో అందజేసినా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయరు. కతే వాళ్ళతో మాట్లాడతారు, కొద్దిగా మంచి పనులు చేయమని చెబుతారు. అంతమించి ఆడేం జరగదు. అది ఎంతమంది వెళ్ళినా కూడా అక్కడికి ఆఫీస్ కాడికి వెళ్ళినా కూడా జరిగేది ఇదే. అది జరిగేది ఇప్పుడు కాగితం ఇస్తాడు, కాగితం తీసుకెళ్ళి మేము సరి చేస్తా ఉంటుంది. వీళ్ళు వెనక తిరిగి రావడమేగా. చెప్పండి, మళ్ళీ తిరిగి మళ్ళీ గల్లీలో అప్పుడు తిరగరు కదా. ఇది రెండోసారి కదా ఇలా ధర్నా చేయటాన్ని వైసీపీ. రెండోసారి అయినా, మూడోసారి అయినా, నాలుగోసారి అయినా వైసీపీ రెండింటి గురించి ఆలోచించాలండి. ఒకటి మంచి పనులు చెప్పాలి, చేయాల్సిన పనులు చెప్పాలి. అది మంచి పనులు వదిలేసి చేయాల్సిన పనులు చెబితే ఎలా ఉండిద్ది? ఈ పనులు చేసేయాలి, ఈ పనులు చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఇంక 4 సంవత్సరాలు ఈ పనులు విద్యార్థులకు కానీ, వికలాంగులకు కానీ, మామూలుగా రైతులకు కానీ, మళ్ళీ డ్వాక్రా సంఘాలకు కానీ, మళ్ళీ అంగన్వాడీ టీచర్లకు కానీ వీళ్ళందరికీ న్యాయం చేయమని కోరాలి. మంచి పనులు వెనకాల నుండి చేపియాలి. గొడవలు పోటాట్లో మనకి వద్దు, ఏ ప్రభుత్వంలో మనకు వద్దు. అందరితోనూ మంచిగా పోవాలి, అందరితోనూ మంచిగా నడవాలి. నమస్తే సార్, ఎలా అనిపించిందండి కూటమి ప్రభుత్వం 1 year పరిపాలన ఎలా ఉందంట? కూటమి ప్రభుత్వం బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మాకే బాగానే ఉంది, మాకేం ఇబ్బంది ఏం లేదు. అది పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలు కూడా బాగానే అందుతున్నాయని చెప్తున్నారు జనాలు. రీసెంట్గానే తల్లికి వందనం పథకం కూడా రిలీజ్ చేయడం జరిగింది, ఎలా అనిపించింది? అది కూడా బాగానే ఉందండి. 6 పథకాలు అన్నారు, 6 పథకాలు అవుతున్నట్టు అనిపిస్తుంది. అది అట్టయ్యా మీ మనవాళ్ళకి? మాకెవరు లేరండి, ఇబ్బంది ఏదైనా బాగానే ఉందనిపిస్తుంది. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? రాబోయే రోజులు ఎలా చెప్పగలం మనం. అది మరి సీఎం గారు మనకి 3 ఏళ్ళలోనే అమరావతి పూర్తి చేస్తామంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వరకైతే ఏదో 20%, 40% అయిపోతుంది, బాగానే ఉంది, చేస్తున్నారు అంటున్నారు. మరి ఇంకా అది కూడా అయిపోతాయి. అది మన కనుక అమరావతి కనుక పూర్తి అయితే ఎలా ఉంటుంది అంటారు? అమరావతి కనుక మనకు పూర్తి అయితే ఎలా ఉండబోతుంది? అమరావతి పూర్తి అయితే అంటే బాగానే ఉంటుందండి.
సీఎం గారు అదే అంటారు, మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు, బయట దేశాలకు వెళ్ళకుండా అని చెప్పి. అవును, ఇక్కడే వస్తే ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని కూడా ఏముండదు కదా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కావట్లేదు. అది అయితే వేస్ట్ అనిపిస్తుంది కాంగ్రెస్. ఇదైతే బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటారు? డెవలప్ ఏ విధంగా ఉందంటే రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి కాబట్టి బాగానే ఉంటుంది. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ మేమే వస్తాము అని చెప్పేసి అన్నారు. వచ్చే అవకాశం ఉంటుందంటారా? వచ్చేదాకంటే వచ్చేది గ్యారెంటీ ఏం చెప్పగలం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిపోయింది కదా, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది అంటారు? అలా బాగానే ఉంది, బాగానే గతానికంటే పర్లేదు అంటారా? పర్వాలేదు. పథకాల విషయానికి వస్తే ఏమంటారు? పథకాలంటే ప్రస్తుతానికి ఒక అమ్మఒడి వారికి చేశాడు. ఆ గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఒకటి విడత అయింది, రెండోది పల్లా అమౌంట్ పడిందా మీకు? అమౌంట్ పడింది. ఎంత పడింది అమౌంట్? 26 ఇద్దరికి. గతంలో ఒకరికే పడ్డాయి. ఒకరికే పడ్డాయి, ఇప్పుడు ఇద్దరికి పడ్డాయి కదా, ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు స్కోర్ అని చెప్పేసి ర్యాలీ చేస్తున్నారు. ఇలా చేయడం కరెక్టేనంటారా? అది మనం కాదన్న, అయ్యి అలా మనంగా చెప్పే పెద్దవాళ్ళు చెప్పాలి, మనం చెప్పకూడదు. అంటే వాళ్ళకి విద్యార్థులకి ఇంతవరకు అమౌంట్ ఏమి ఇవ్వలేదు ఫీజు. అంటే కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. ఇప్పటికి కూడా చాలా మందికి పడలేదు అంట. ఒక 2 నెలలకు ఒకరికి పడుతున్నాయి అంట అమౌంట్. మరి అవి పడే వాళ్ళకి పడుతున్నాయి. అంటే వైసీపీ ఏమంటుందంటే విద్యార్థులకు అన్యాయం చేసింది కూటమి ప్రభుత్వం, చెప్పిన పథకాలు ఏమి ఇవ్వట్లేదని చెప్పేసి అంటుంది. నిజమేనంటారా? అవన్నీ ఇక పార్టీ వాళ్ళు అలాగే పడతాయి ఇక. మంచి చేసే వాళ్ళకి చెడు చేయాలని చూస్తారు ఇక, అలాగే. గతంలో ఎలా ఉండేది అంటారు ప్రభుత్వం పనితీరు? గతంలో పనులు అయితే లేవు, మేము పనులు చేసుకొని బతుకోవాలమే. పనులు ఇప్పుడు కొద్దిగా పనులు ఉంటున్నాయి. పనులు ఉన్నాయి. అప్పుడు పనులు ఇసుక ఒకటి లేదు, ఇప్పుడు ఇసుక దొరుకుతుంది పుష్కలంగా, పనులు సాగుతుంది. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అనిపిస్తుంది. అప్పటి మీద కొంచెం పర్లేదు. ఇలాగే కొనసాగితే పర్లేదు అంటారు? పర్వాలేదు. ఇసుక దొరుకుతుందా? బాగా ఇసుక దొరుకుతుంది, పనులు ఉంటున్నాయి సార్. పనులు ఉంటున్నాయి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేమే వస్తాము అధికారంలోకి వస్తున్నాం అన్నారు. అప్పుడు చూడొచ్చు. అప్పుడు గతంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్స్ లేరు. వాలంటీర్ని తీసాడు, అది ఒకటి చేశాడు బాబు. వాలంటీర్స్ కొనసాగిస్తుంటే అలా ఉండేది అంటారు? పర్వాలేదు, ఇంకా బాగుండేది. అయితే జగన్ చేసింది ఏంటంటే వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్ ఇవ్వటం, మన బియ్యం స్టోర్ వ్యాన్లు వచ్చేయడం, అదొకటి బాగా చేశాడు. ఈ చంద్రబాబు ఏంటంటే వ్యాన్లు తీసేసాడు, స్టోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు బియ్యం ముసలోళ్ళైనా మొతకోళ్ళైనా తెచ్చుకోవాలి. అదే వ్యాన్లు కూడా కొనసాగిస్తుంటే అలా ఉండేది. ఇంకా బాగుండేది, ప్రభుత్వం బాగుండేది. ఇంకా బాగుండేది. మళ్ళీ నెక్స్ట్ కూడా బాబే చెప్పుకోవసరం. ఎలా ప్రభుత్వం బాగుంది. రేట్లు ఇసుక లేబర్కి పని పుల్లుగా ఉంది, పని బాగానే ఉంది. మాకు కొంచెం నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గియాలి. ఎలా గతంలో ఎలా ఉండేది అంటారు? గతంలో కన్నా ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. పథకాలు కూడా పడుతున్నాయి. పిల్లలు పడిందా మీ మనోళ్ళకి? పడ్డది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పడింది. అంతా బాగానే ఉంది. గతంలో ఒక్కరికే కదా, ఒక్కరికే వేసాడు గతంలో. ఇప్పుడు కాలేజ్ వాళ్ళు పడుతున్నాయి. కాలేజ్ వాళ్ళు కొంచెం తొందరగా వేయాలి, ఎందుకంటే అది పెద్ద అమౌంట్ కదా. కాలేజ్ వాళ్ళు కొంచెం తొందరగా వేయాలి. అది మళ్ళీ విద్యా దీవెని కూడా ఇవ్వాలి కదా, పిల్లలకి లేని వాళ్ళు ఉన్నారు. ఆ విద్యా దీవెని కూడా వేయాలి. అది వాటర్ కొద్దిగా క్లీన్గా రాట్లా, అదొకటి. అంతా బాగానే ఉంది. ఎమ్మటే పనులు జరిగిపోతున్నాయి. ఈ కాంట్రాక్ట్ పనులు కూడా బిల్లులు రాట్లా, అవి కూడా కొంచెం చూడమని. లేబర్ కోసం మేము ఆలోచిస్తాం. జనాలు విద్యార్థులకి న్యాయం జరగలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి కూడా అంటున్నమాట. న్యాయం చేస్తున్నాడుగా, సీట్లు అది ఉన్నోడికి లేనోడికి సీట్ చేస్తున్నాడు కదా. ఆయన చేశాడు, జగన్మోహన్ రెడ్డి చేసినా ఆయన కింద ఉన్నోడు చేయనీలా, ఎవరికాడిని నొక్కేసి అంతే. చేస్తే మంచిది, చేస్తే మంచి కోసమే కదా, కావాలనే అన్నప్పుడు ఏదైనా మంచిదే కదా. గతంలో కూడా ఒకసారి చేశారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇది రెండోసారి చేయలేదు. అలా చూస్తారు. గతంలో చెప్పిన మాటలు లేవు, ఇప్పుడు మళ్ళీ ఏదైనా చేస్తే ఏదైనా చూస్తారు, ఏదైనా ఆశిస్తారుగా. ఎవరైనా ఆశించేది అదే కదా, కావాలి. వైసీపీ ఏమంటుందంటే మేము విద్యార్థులకి న్యాయం చేసాము, గత ప్రభుత్వంలో అన్ని పథకాలు ఇచ్చాము, కూటమి ప్రభుత్వం పథకాలు ఏమి ఇవ్వట్లేదని చెప్పేస్తాం. వాళ్ళు మేము రాజధాని అంటున్నారు కాబట్టి వాళ్ళు రాజధాని డెవలప్ చేసి ముందు సంపద అంటున్నారు. మరి ఏం సృష్టిస్తారో ఏమో, అది మనకి వాళ్ళ ఆలోచనలో మనకి తెలియదు కదా. ఒకవేళ రాజధాని కనుక పూర్తయితే ఎలా ఉంటుందంటారు? 3 ఏళ్ళలో పూర్తి చేస్తామంటున్నారు. అది తర్వాత సంగతి, అది ఎట్లా ఉంటుందో ఏందనేది ఇప్పటికే మనకి ఇది లేదు. మనం ప్రజెంట్ ఏదో మనం చూసుకోవాలి. రేపు ఎప్పుడు అనేది ఏంటంటే అది ముందు మన ప్రజెంట్ ఏంటి కావాలి, అవసరాలు ఏంటి, అవి మనం దాని మీద దృష్టి పెడితే
ఎవరికైనా కొంచెం సంతోషంగా అంటే రాజధాని కనుక పూర్తి అయితే మనకి ఎక్కడే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి మన పూర్తి పిల్లలు అయితేనే ఉద్యోగాలు అంటే పూర్తి అయిన దాకంటే ఇప్పుడు 5 ఏళ్ళు చాలదు, 20 ఏళ్ళలో 47 దాకా అంటున్నారు. అప్పుడు దాకా పరిస్థితి ఏంటి? 3 ఏళ్ళని పూర్తి చేస్తామంటున్నారు కదా. ఇప్పుడు మొన్న చెప్పింది విజన్ అంటే 40 ఏళ్ళకి బాగా ఇదైద్దని చెప్తున్నాడు. మరి 3 ఏళ్ళలో పూర్తి చేస్తే మంచిదే. రాజధాని మీద ఒకటే పెడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు అందరు కార్యాచరణ కూడా చూసుకోవాలి కదా. అందరూ చాలామంది ఇది ఉంటుంటారు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏందో కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తూ చేయడం మంచిదే కాదనుకోదు. వాళ్ళకు కూడా ఏదన్నా ఇది చేస్తే వాళ్ళ గురించి ఉద్యోగ వృత్తి అన్నారు, ఏదన్నా పూర్తి చేస్తే వాళ్ళు కూడా చాలామంది నిరుద్యోగులు బయటే ఉన్నారు కదా. ముందు నడవాలంటే ముందు ఎవరైనా దాని మీదే ముందు జీవనం గడవాలంటే దానికి కావాలి. అలా చూసుకుంటే మహిళలకు ఆడబిడ్డ అనేది మళ్ళీ ఆగస్టు 15 నుంచి ఉచిత వస్తాయి అనమాట. ఇప్పుడు ఎన్ని అనవసరమైన పథకాలే కదా, నీకు రాదు లేదంటున్నారు. ఇప్పుడు ఏది ఇప్పుడు విద్యార్థులు అన్నారు చదువుకోవడానికి అందరూ పిల్లల కోసమే కాబట్టి అది మంచిదే. ఉచిత బస్సు అంటే ఇప్పుడు ఎవరికి కావాలి? ఎవరికి ఉపయోగం ఉంది దానికి? 40 ఏళ్ళకి ఇస్తాం, 50 ఏళ్ళకి ఇస్తాం, ఇవన్నీ అది మోసం. ఇది అనవసరమైన పథకం. ఏది అవసరమైన పథకాలు ఉంటే మంచిదే. ఉచిత బస్సు ఎవరు ఎందుకు? ఇప్పుడు ఆర్టీసీలో ఉద్యోగాలు లేవు అని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు. వాళ్ళకే డబ్బులు లేనప్పుడు ఉచిత బస్సులు పెట్టి ఇంకా దరిద్రంగా మీరు ఇంక చేసేదాంట్లో న్యాయం ఏంటి? అది చెప్పేదానికి మరి అది మోసపూరితమా నిజమా మరి ఏంటి అనేది ఒక పక్క మీరే చెబుతున్నారు అప్పుల్లో ఉందని. మళ్ళీ అప్పులు పోలే కదా, మరి ఎలా చూస్తారు దాన్ని? ఈ ప్రభుత్వానికంటే మనం ఏం తెలివైన వాళ్ళం కాదు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకే తెలియదు. వాళ్ళ ఆలోచనలు వేరు, మనకి అనిపించింది చెప్తాం.